టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్లోకి దిగుతోంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా కథ అందించగా శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని సమకూర్చారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్డే కానుకగా వార్ 2 టీమ్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ పవర్ఫుల్ గా కనిపించారు. నా గురించి తెలియదేమో, ఇప్పుడు తెలుసుకుంటావు, గెట్ రెడీ ఫర్ ది వార్ అంటూ ఎన్టీఆర్ డైలాగ్, యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ డైలాగ్ టీజర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఈ టీజర్ ను గమనించినట్లయితే ఇది 1 నిమిషం 34 సెకండ్ల నిడివి కలిగి ఉంది. టీజర్ అంతా కూడా కంప్లీట్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయి ఉంది. హృతిక్ రోషన్ తారక్ కు మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ తెరపై చూడడం కోసం మూవీ లవర్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పి తీరాల్సిందే. అయితే ఎంత యాక్షన్ మూవీ అయినప్పటికీ రొటీన్ కథల్లా మాత్రం ఉండదని అంటున్నారు. సౌత్ హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడనే ఆనందం అయితే ఇక్కడ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. కానీ టీజర్ పరంగా అంతగా సాటిస్ఫై కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో వార్ 2 వరల్డ్ ను అంటే ఒక రకంగా యుద్ధ భూమిని ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేశారని చెప్పొచ్చు. గ్లిమ్స్ మొత్తం యాక్షన్ బ్లాక్స్ తో నిండి ఉంది. మునుపెన్నడు లేని విధంగా ఎన్టీఆర్ ఇందులో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు. అలాగే స్టైలిష్ గా కూడా ఉన్నాడు. టీజర్ చివర్లో ఎన్టీఆర్ హృతిక్ ఫైట్ కి సంబంధించి విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం టీజర్ మాత్రమే కాబట్టి దీనిని బట్టి మొత్తం సినిమా కథను అంచనా వేయలేం. సో కథపై ఓ క్లారిటీ రావాలంటే కనీసం ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకైనా వేచి చూడాల్సిందే. ఆల్రెడీ సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వక ముందు నుంచే సౌత్ లో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మూవీ థియేట్రికల్ రైట్స్ పరంగా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కోట్ చేయబడిందని టాక్. దీనితో సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెరిగింది. కానీ టీజర్ రిలీజ్ తర్వాత సౌత్ లో ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ వెనుకడుగు వేసినట్లు సమాచారం. దీనితో నిర్మాతలు కాస్త సందిగ్ధంలో పడిన మాట నిజమని చెప్పొచ్చు. అయినప్పటికీ సినిమా మీద ఎంతో కొంత అంచనాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ ఆ ట్రైలర్ కాస్త రిలీజ్ అయితే కానీ బిజినెస్ లెక్కలో మార్పులు రావేమో. బాలీవుడ్ లో టాక్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా మూవీ అనుకున్న దానికంటే ఒకంత ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఇటు టాలీవుడ్ లో ఈ మూవీ ప్రభావం ఎలా ఉంటుందనేది సినిమాకు పెద్ద సవాలని చెప్పొచ్చు. చూడాలి మరి ఇక ఏమవుతుందనేది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్లోకి దిగుతోంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా కథ అందించగా శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని సమకూర్చారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్డే కానుకగా వార్ 2 టీమ్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ పవర్ఫుల్ గా కనిపించారు. నా గురించి తెలియదేమో, ఇప్పుడు తెలుసుకుంటావు, గెట్ రెడీ ఫర్ ది వార్ అంటూ ఎన్టీఆర్ డైలాగ్, యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ డైలాగ్ టీజర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఈ టీజర్ ను గమనించినట్లయితే ఇది 1 నిమిషం 34 సెకండ్ల నిడివి కలిగి ఉంది. టీజర్ అంతా కూడా కంప్లీట్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయి ఉంది. హృతిక్ రోషన్ తారక్ కు మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ తెరపై చూడడం కోసం మూవీ లవర్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పి తీరాల్సిందే. అయితే ఎంత యాక్షన్ మూవీ అయినప్పటికీ రొటీన్ కథల్లా మాత్రం ఉండదని అంటున్నారు. సౌత్ హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడనే ఆనందం అయితే ఇక్కడ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. కానీ టీజర్ పరంగా అంతగా సాటిస్ఫై కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో వార్ 2 వరల్డ్ ను అంటే ఒక రకంగా యుద్ధ భూమిని ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేశారని చెప్పొచ్చు. గ్లిమ్స్ మొత్తం యాక్షన్ బ్లాక్స్ తో నిండి ఉంది. మునుపెన్నడు లేని విధంగా ఎన్టీఆర్ ఇందులో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు. అలాగే స్టైలిష్ గా కూడా ఉన్నాడు. టీజర్ చివర్లో ఎన్టీఆర్ హృతిక్ ఫైట్ కి సంబంధించి విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం టీజర్ మాత్రమే కాబట్టి దీనిని బట్టి మొత్తం సినిమా కథను అంచనా వేయలేం. సో కథపై ఓ క్లారిటీ రావాలంటే కనీసం ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకైనా వేచి చూడాల్సిందే. ఆల్రెడీ సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వక ముందు నుంచే సౌత్ లో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మూవీ థియేట్రికల్ రైట్స్ పరంగా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కోట్ చేయబడిందని టాక్. దీనితో సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెరిగింది. కానీ టీజర్ రిలీజ్ తర్వాత సౌత్ లో ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ వెనుకడుగు వేసినట్లు సమాచారం. దీనితో నిర్మాతలు కాస్త సందిగ్ధంలో పడిన మాట నిజమని చెప్పొచ్చు. అయినప్పటికీ సినిమా మీద ఎంతో కొంత అంచనాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ ఆ ట్రైలర్ కాస్త రిలీజ్ అయితే కానీ బిజినెస్ లెక్కలో మార్పులు రావేమో. బాలీవుడ్ లో టాక్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా మూవీ అనుకున్న దానికంటే ఒకంత ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఇటు టాలీవుడ్ లో ఈ మూవీ ప్రభావం ఎలా ఉంటుందనేది సినిమాకు పెద్ద సవాలని చెప్పొచ్చు. చూడాలి మరి ఇక ఏమవుతుందనేది.